హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా మరియు క్విక్గా వితిన్ 5 మినిట్స్లో మనము బ్రెడ్ శాండ్విచ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనము బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. నేను ఇక్కడ 4 స్లైసెస్ని తీసుకున్నాను. తర్వాత మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అదేవిధంగా టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అదేవిధంగా కారం, మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, అదేవిధంగా కొద్దిగా చాట్ మసాలా. సో ఇవన్నీ వేసుకొని మనము బాగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. చూసారా, మనము స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లోకి బ్రెడ్ స్లైస్ని తీసుకొని ఇందులోకి మనము గ్రీన్ చిల్లీ సాస్ని ఇలా బ్రెడ్ పైన అప్లై చేసుకోవాలి. మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే దీన్ని స్కిప్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మనము తయారు చేసుకున్న స్టఫింగ్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయడానికి ఇంకొక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దీనికి కూడా మనము గ్రీన్ చిల్లీ సాస్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇలా మనము 2 బ్రెడ్స్ని కొద్దిగా ప్రెస్ చేసుకొని వీటిని ఇప్పుడు మనము రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనము తవా పెట్టుకొని బటర్ రాసుకోవాలి. బటర్ ఉంటే బటర్ రాసుకోండి, లేదంటే నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు. సో బటర్ రాసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అంచుల వెంబడి మనము ప్రెస్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. 2 వైపులా మనము రోస్ట్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఫ్రెండ్స్, చూసారుగా, వితిన్ 5 మినిట్స్లో మనము ఎంతో టేస్టీగా మరియు హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకున్నాము. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.